పేదలకు ఏడాదిలో 100 రోజుల పని కల్పించాలన్న లక్ష్యంతో అమలవుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో పలు చోట్ల అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. పనులు చెల్లింపులు పూర్తయిన తర్వాత నిర్వహించే సామాజిక తనిఖీలు మొక్కుబడి తంతుగా మారాయన్న విమర్శలున్నాయి. అంతో ఎంతో అక్కడ జరిగిన పనుల్లో మోస్తరులో లోపాలు, అక్రమాలకు పాల్పడిన వారిని బాధ్యులు చేస్తూ రికవరీకి సిఫార్సులు చేసిన వారి నుంచి వసూలు చేయాల్సిన అధికారులు నోటీసులకే పరిమితమవుతున్నారు. పనుల ప్రారంభంలో సామాజిక తనిఖీ అంటే హడలెత్తిపోయే పరిస్థితి. అవినీతి డబ్బుల రికవరీతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసేవారు. బాధ్యులను విధుల నుంచి తప్పించి క్రమశిక్షణ చర్యలు తీసుకునేవారు. ఇప్పుడంతా మొక్కుబడి తంతుగా మారిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో పేదల ఆర్థిక పరిపుష్టికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బాసటగా నిలిచింది. ఇదే కొంతమంది ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్లకు కాసుల పంట పండిస్తోంది. పనులు కల్పించినందుకు కొందరి వద్ద పనులకు రాకున్నా హాజరు వేసినందుకు మరికొందరి వద్ద సొమ్ములు వసూలు చేస్తూ ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పర్యవేక్షించాల్సిన పై అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారని ఆరోపణలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టినా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఉపాధి హామీ అమలుపై సమీక్షలు నిర్వహిస్తూ అర్హులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామీణ ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని బలమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వెచ్చిస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు పలు జిల్లాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఏపీలో ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున ఉపాధి పనులు జరుగుతున్నాయి. అయితే ఆయా ప్రాంతాల్లో అంతే జోరుగా మస్తర్ల మాయాజాలం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అనేక కఠిన చర్యలు తీసుకున్న అడ్డగోలు పనులకు అలవాటు పడిన కొందరు ఉద్యోగులు ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. కూలీల పేర్లతో బోగస్ మస్తర్లు వేసి వేతనాల సొమ్ము స్వాహా చేస్తున్నారు. చేయని పనులకు రికార్డులు సృష్టించి నిధులు జేబుల్లో వేసుకుంటున్నారు. 50% మంది కూలీలు మాత్రమే పనులకు వెళ్తున్నారు. మిగిలిన వారు పనులకు వెళ్లకపోయినా ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల మాయాజాలంతో ఆ కూలీలంతా పనులకు వెళ్లినట్లు మస్తర్లో నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాల్సిన ఎంపీడీఓలు, డ్వామా క్లస్టర్ ఏపీఓలు ఆ బాధ్యతను విస్మరించడంతో ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్లు కాసులు దండుకునేందుకు మార్గం సుగమమైందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. పనులు కల్పించినందుకు ఒక్కో కూలీ నుంచి వారానికి 200 రూపాయల నుంచి 300 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. ఈ వసూళ్ల బాధ్యతను మేట్లకు అప్పగిస్తున్నారు. మేట్లు కూలీల నుంచి ఆ డబ్బులు వసూలు చేసి ఫీల్డ్ అసిస్టెంట్లకు చేరవేరుస్తున్నారు. ఆ వచ్చిన డబ్బుల్లో మస్తర్లలో కూలీలను నమోదు చేసే టెక్నికల్ అసిస్టెంట్కు వాటా పంచుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పనులకు వెళ్లకపోయినా మస్తర్లలో పనులకు వచ్చినట్లు కొందరి పేర్లు నమోదు చేస్తూ సొమ్ము చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. కూలీలతో ముందస్తు ఒప్పందంలో భాగంగానే ఈ వ్యవహారానికి సంబంధిత అధికారులు చక్కబెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా కాసులు దండుకునేందుకు సహకరిస్తున్న ఆ పై స్థాయి అధికారులకు నెల మామూలు ముట్టజెపుతున్నట్లు విమర్శలు గుప్పమంటున్నాయి. అధికార పార్టీ స్థానిక నేతల అండదండలతోనే ఉపాధి హామీ పనుల్లో ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు క్షేత్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ఎవరి పేర్లు చెబితే వారికి జాబ్ కార్డులు ఇవ్వడం, వారు పనులకు వెళ్లకపోయినా వారి పేరుతో డబ్బులు ఇంటికి చేరుస్తున్నారు. నిఘా బృందాలు ఇటీవల కొన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణ అధికారులు కూడా జరిగిన అక్రమాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు మండల స్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు కుమ్మక్కై నిధులు స్వాహా చేస్తున్నట్లు కూడా అనేక జిల్లాల్లో విచారణ అధికారులు
గుర్తిస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్న రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో వారు వాస్తవ నివేదికలను ప్రభుత్వానికి ఇవ్వలేకపోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు తాము చెప్పిందే వేదంగా చేసిందే శాసనంగా దోచుకుంటున్నారు. వారిని ఎవరైనా జిల్లా స్థాయి అధికారులు ధైర్యం చేసి నిలదీస్తే స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతల పేర్లు చెప్పి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. మస్తర్ల మాటన దోపిడీ, ఉపాధిలో యథేచ్ఛగా దోపిడీ, మామూలు మత్తులో పర్యవేక్షణ అధికారులు పక్కదారి పడుతున్న ప్రజాధనం, రాజకీయ ఒత్తిళ్లతో ప్రభుత్వానికి అవాస్తవ నివేదికలు, కూటమి ప్రభుత్వంలోనూ అడ్డుగోలు అవినీతి, ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్లకు కాసుల పంట కురిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అసలు ఈ మామూలు వసూళ్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు? థ్యాంక్ యూ పద్మ. ఏదైతే ఈ మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో, ఈ ఉపాధి హామీ పథకంలో ఏదైతే మొత్తానికి గోల్మాల్ చేసే విధంగా అయితే పూర్తి స్థాయి అయితే అధికారులు మామూలు దిశలో అయితే వెళ్తున్నారు అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా ఉపాధి హామీ పనులు అయితే పూర్తి స్థాయి రియల్ ఎస్టేట్లు కావచ్చు, అదే విధంగా మేటీలు కావచ్చు, పూర్తి స్థాయి అయితే ఎవరైతే ఈ యొక్క మస్టర్లు తారుమారు చేసే విధంగా అయితే చేస్తున్నారు. అయితే ఈ యొక్క మస్టర్ లో కూడా 5 మంది వస్తే 10 మంది, 10 మంది వస్తే 20 మంది, ఆ విధంగా అయితే మస్టర్ లో కూడా పేర్లు నమోదు చేసుకొని దాచుకోవడమే లక్ష్యంగా అయితే ఈ యొక్క అవినీతి అక్రమాలకి పాల్పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఉపాధి హామీలో ఏదైతే ఈ యొక్క గోల్మాల్ ఉందో అయితే పూర్తి స్థాయి అయితే ఏపీడీఓ, ఎంపీడీఓ కాడి నుంచి ఏపీడీఓ అదే విధంగా రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు కూడా ఈ యొక్క ఉపాధి హామీ డబ్బు ఏదైతే ఉందో అది వాళ్ళ ఖాతాలకి జమ అయ్యే విధంగా అయితే చేసుకుంటారని పలు రకాల ఆరోపణలు, అదే విధంగా విమర్శలు వెల్లువెత్తుతాయని అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా కడప జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కూడా ఇటీవల కాలంలో చూసాం మనము. బద్వేల్ నియోజకవర్గంలోని బీకోడు మండలంలో అయితే పూర్తి స్థాయి అయితే ఒక మస్టర్ లో దాదాపు 10 మంది వస్తే 15 మంది పేర్లు కూడా అక్కడ మేటీ రాయడం జరిగింది. అదే విధంగా దాదాపు 9 వారాల నుంచి కూడా వాళ్ళకి డబ్బులు రాని పరిస్థితి అయితే మనం చూసాం. అయితే మొత్తానికి బీఆర్కే న్యూస్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా అయితే ఒక న్యూస్ కూడా మనం పంపించడం జరిగింది. అదే విధంగా చూస్తే పూర్తి స్థాయి అయితే బద్వేల్ నియోజకవర్గం కావచ్చు, అదే విధంగా కోరుమావిళ్ళ మండలంలో కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క అవినీతి అక్రమాలకి పాల్పడుతున్న పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి. అయితే ఇది ఒక్కటే కాదు, అయితే పూర్తి స్థాయిలో బద్వేల్లో కడప జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క ఉపాధి హామీ కూలీల పనులు ఏదైతే ఉన్నాయో దీంట్లో పూర్తి స్థాయిలో అయితే అవినీతి అక్రమాలు వెల్లువెత్తుతున్నాయి అనేసరి కూడా పూర్తి స్థాయిలో అయితే మనకు తెలుస్తున్నాయి. పద్మ, అయితే మొత్తానికి చూడాలి ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఇది బడుగు బలహీన వర్గాల కోసం అయితే దాదాపు 100 రోజుల పాటు ఈ యొక్క పథకం అయితే ఏర్పాటు చేయడం అయితే మొత్తానికి ఈ యొక్క పథకం ద్వారా అయితే పేద మధ్యతరగతి వాళ్ళే అయితే ఈ యొక్క పనులకు పోవడానికి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అవకాశంగా కల్పించింది అనేసి అనుకోవచ్చు. అయితే ఈ యొక్క అవకాశంలో భాగంగానైతే పూర్తి స్థాయిలో అయితే వాళ్ళని ఆసరాగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మేటీలు కావచ్చు, అదే విధంగా ఫీల్డ్ ఎస్టేట్ కావచ్చు, పూర్తి స్థాయిలో దండుకునే విధంగా అయితే ఈ యొక్క అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నారని పలు రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయని అనుకోవచ్చు పద్మ. అయితే కృష్ణ, ఇప్పటి వరకు ఎవరైతే పట్టుబడ్డారో వసూళ్లు మామూలు తీసుకుంటూ కొంతమంది ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారో వారిపై అధికారులు ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా? ఇప్పటి వరకు చాలా మంది దొరికారు కాబట్టి వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు గత ప్రభుత్వంలో అయితే ఏదైతే చూడనట్టు వదిలేస్తూనే ఉన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అక్రమాలకి పాల్పడే వారిపైన కూడా కొరడా విధించే విధంగా అయితే పూర్తి స్థాయిలో అయితే జిల్లా కలెక్టర్ కావచ్చు, అదే విధంగా సంబంధిత అధికారులు కూడా చర్యలు తీసుకునే విధంగా అయితే ముందుకు పోతున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆటలు కూడా సాగకన్నా ఉన్నాయని కూడా కొన్ని వరకు అయితే తెలుస్తుంది. అయితే ఎవరైతే ఈ కొందరైతే మరికొందరు కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఉపాధి హామీకి సంబంధించి ఏదైతే మస్టర్లు కావచ్చు వాటిపైన తారుమారు చేసే విధంగా అయితే యథావిధిగా సాగిస్తున్నారు. అదే విధంగా చిన్న స్థాయి అధికారి పెద్ద స్థాయిలో వాళ్ళకి మామూలు ఇవ్వడం అదే ఈ విధంగా పెంచుకుంటానే పోతున్నారే కానీ తగ్గించుకుంటా రావడం లేదని సరి కూడా పూర్తి స్థాయిలో స్పష్టంగా అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఉపాధి హామీ కూలీల విషయంలో అయితే
ప్రజలే నష్టపోతున్నారు కానీ ప్రభుత్వ అధికారులు ఏమాత్రం నష్టపోలేదని కూడా మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. అయితే ఈ యొక్క అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపైన కూడా పూర్తి స్థాయి అయితే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే మొత్తానికి చూస్తే గత ప్రభుత్వంలో ఏదైతే ఈ యొక్క ఫీల్డ్ ఎస్టేట్లు ఎవరైతే ఉన్నారో పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే నేతృత్వంతో వారికి కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే వారి వలలో కూడా ఎటువంటి అభంశుభం తెలియని ఫీల్డ్ ఎస్టేట్లు కూడా వారి బారినే పడినట్టు పూర్తి స్థాయి అయితే మనకు తెలుస్తుంది. అయితే ఫీల్డ్ ఎస్టేట్లో కొంతమంది ఉంటారు, చేసే వాళ్ళు ఉంటారు, మరికొందరు అయితే చేయని వాళ్ళు ఉంటారు. వారిపైన కూడా పూర్తి స్థాయి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిపైన కొర్ర విధించడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా ఏదైతే ఉపాధి హామీ సంబంధించి కూలీ డబ్బులు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయి ఇప్పుడు కూడా చాలా వరకు అయితే మంజూరు కాలేదని కూడా పలు రకాల ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే మొత్తానికి చూస్తే ఈ ఫీల్డ్ ఆఫీసర్ల వల్లే పూర్తి స్థాయి అయితే ఏదైతే జిమ్మికులు చేస్తున్నారో వారిని పైన కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా అయితే ఇటీవల కాలంలో మనం చూసాము. మన బీఆర్కే న్యూస్ లో అయితే ఎక్స్క్లూజివ్ గా అయితే ఇవ్వడం జరిగింది పద్మ. అయితే మొత్తానికి చూస్తే మన బీఆర్కే న్యూస్ లో వచ్చిన తర్వాత కూడా చాలా వరకు అయితే ఈ ఆటలో సాగకుండా అంతో ఎంతో అదుపు చేసినట్లు అయితే మనకు తెలుస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.